మాసం వచ్చిందంటే చాలు ఊరు వాడనే కాదు తెలంగాణ మొత్తం కూడా బోనాలు అమ్మరాన్ని అంటుతుంటాయి. మరి బోనాలు అంటేనే అమ్మవారికి బోనం సమర్పించే విధంగా మనం ఇక్కడ సంబరాలను జరుపుకుంటూ ఉంటాము. బోనం అంటే కూడా భోజనం అని అర్థం. మరి ఆషాఢ మాసంలో మనకు ముఖ్యంగా అమ్మవారి అంటే గ్రామ దేవతలను పూజించుకునే సంబరాన్ని మరి మనం బోనాల పండుగ ఎంతో అత్యద్భుతంగా ఘనంగా జరుపుకుంటుంటాం. చిన్న పెద్ద ముసలి ముదుక అందరు కూడా ఎవరు కూడా తేడా లేకుండా మరి గోల్కొండ వాతావరణం కూడా మొత్తం కూడా మరి ఎంతో సంబరాలతో అమరాన్ని అంటున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనం హైదరాబాద్ లో మరి మనందరికీ కూడా ఎంతో ప్రాచీనంగా ఉన్న ఈ గోల్కొండ కోటలో మొదటగా బోనాలంటేనే గోల్కొండ కోటనే గుర్తొస్తుంది. మరి గోల్కొండ కోటలో మొదలయ్యే బోనాలు 4 వారాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ దేవతలకు పూజించే విధంగా మరి ఈ బోనాలని మనం ఎంతో అత్యద్భుతంగా ఎంతో నియమ నిష్ఠలతో జరుపుకుంటూ ఉంటాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము గోల్కొండ కోటకు వచ్చేసాము. రావడంతోనే ఎంతో మంది మహిళలందరూ కూడా చక్కగా బోనం ఎత్తుకొని తెలుగు సాంప్రదాయాల్లో ఎంతో ముచ్చటగా కనిపిస్తూ అందరూ కూడా పట్టు పరిగణీలు వేసుకొని అమ్మవారిలాగా ముస్తాబయ్యి అమ్మవారికి బోనం ఎత్తుకొని మరి అమ్మవారిని దర్శించుకోవడానికి పయనమయ్యారు. ప్రస్తుతం గోల్కొండ కోటకి చేరుకున్నాము. ఇక్కడ విశేషాలు అలాగే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి జరిగే పూజ విధానం అలాగే పూజలు కూడా ఎలా జరుగుతున్నాయి, బోనం ఎలా సమర్పిస్తున్నారో మనం అందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా ఇక ఊరువాడ ఉల్లాసంగా జోరు జోరుగా చిన్నయ్యంగా మమ్ములగా చే మంగళమ్మ సల్లంగా చూడమ్మా. అరే ఏటా ఏటా బోనాలు ఆ కోటల పేటల జనాలు ఇక పోతరాజుల నాట్యాలు డప్పుల మొదల తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగ అంబరాన్ని అంటున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నాము. గోల్కొండ కోటలో ఉన్న మరి పుట్టరాజు దగ్గరకు వచ్చేసాము. ప్రస్తుతం మరి ఇక్కడ పూజారి గారు ఉన్నారు. ఈసారి బోనాల విశిష్టత ఏమిటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అయ్య గారు. నమస్తే అమ్మ. ఈసారి అమ్మవారు ఎలా కరుణించబోతుంది? ఈ సంవత్సరము అమ్మవారు చాలా ఆనందంగా ఉంది. కానీ మాకు ఈ సంవత్సరం వర్షాలు లేకుండా మేము చాలా బాధపడుతున్నాం అమ్మ. మాకు ఇక్కడ గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారు ఇక్కడ కొలిదిరింది మంచిగా. మాకు ఈడ నాగమ్మ పుట్ట మళ్ళీ సుబ్రహ్మణ్యం స్వామి పూజారి ఉన్నారు మనకు. ఈడ మేము ప్రతి సంవత్సరం అమ్మవారిని తీసుకొచ్చి శ్రీ జగదాంబిక మహంకాళి గోల్కొండ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి అప్పట్లో నిజాం సర్కార్ కట్టించిన విగ్రహాన్ని మేము పల్లెకిలో తీసుకొచ్చి 355 మెట్లు అభిషేకం చేసుకొని ఉండి ఎవరి దేవుడు అభిషేకం చేసుకొని ఉంటామమ్మ. వర్షాలు ఈసారి పడతాయి అంటున్నదా అమ్మ? మరి ఈసారి వర్షాలు కొంచెం లేటున్నాయి కానీ పడతాయి. మరి ఇక్కడ చూస్తుంటే కనుక మొత్తం కూడా అమ్మవారికి బోనాన్ని అంటే భోజనాన్ని సమర్పించే ప్రక్రియ మొదలైంది. వ్యాప్తంగా బోనాలంటే మనందరికీ కూడా ఎంతో గొప్ప అనుభూతినిచ్చే పండగ. ఇక్కడ భక్తులు వచ్చారు, వారి మాటల్లో తెలుసుకుందాము ఎలాంటి అనుభూతి పొందుతున్నారు. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? నేను ఎర్రమన్సిల్ బంజారాస్ నుంచి వచ్చానమ్మా. ఎప్పుడు వస్తుంటారా? ప్రతి సంవత్సరం నేను వస్తుంటాను. మా తాత ఇక్కడ ప్రతి సంవత్సరం బోనాలు చేస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి రావడం ఆనవాయితీగా అనుకుంటున్నాము, ఆనవాయితీగానే వస్తున్నాము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ భ్రమరాంబిక అంటే మొత్తం అమ్మవారిని మనం మొదటి బోనం ఇక్కడే సమర్పిస్తాము, మిగతా 4 వారాలు కూడా ఎంతో అద్భుతంగా చేసుకుంటామని. సో ఇక్కడ మొదటి బోనం సమర్పించడం మీకు మీ ఇంటిల్లి పాదికి ఎలాంటి మంచి జరిగింది?
మా కోరికలని ఏవి అమ్మకు చెప్పుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి. అది నేను నాకు చాలా నమ్మకంగా గట్టిగా నమ్ముతాను. అమ్మవారి కోరికలు ఏమున్నా ప్రతిదీ తీరుస్తుంది అమ్మ. జగమేలే జగన్మాత. అమ్మ బిడ్డ ఏ కోరికున్నా తప్పకుండా నెరవేరుతుంది. ఎంత కష్టాలున్నా కూడా మన బాధని అర్థం చేసుకుంటూ మన కోరికలు ఒకటి నెరవేరుస్తూ ఉంటుంది. జై జగదాంబిక, జై మంకాళి, జై ఎల్లమ్మ తల్లి, జై బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. ఇక్కడ మరి అమ్మవారి రూపంలో బాలా త్రిపుర సుందరి అనే చెప్పాలి. ఎక్కడి నుండి వచ్చావు తల్లి? ఇక్కడ పాపుఘాట్కేనే. ఎప్పుడు వస్తుంటావా బోనాలకి? అవును, వస్తూనే ఉంటాము. నువ్వు ఎత్తుకుంటావా బోనం? ఎత్తుకుంటా. ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడికి రాగానే? చాలా బాగా అనిపిస్తుంది. ఏమని కోరుకున్నావు అమ్మవారిని? అమ్మవారిని మేమందరం మంచిగా ఉండాలి, హైదరాబాద్ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏం చదువుకుంటున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. ఓకే, ఒకసారి మరి అందామా జై జగదాంబిక అని? ఆ. జై జై జగదాంబిక. మరి ఇక్కడ చూస్తున్నాము మరి బాలా త్రిపుర సుందరి లాగా ఇద్దరు చక్కగా అమ్మాయిలు కూడా బోనం ఎత్తుకొని గోల్కొండ కోటకి విచ్చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ అనుభూతి ఎలా ఉంది, గోల్కొండకి ఎప్పటి నుండి వస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. ఏ మహేష్? పూజ. పూజ. సో లక్ష్మీ ప్రసన్న, పూజ ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాము. కరెక్ట్ ఇయర్ తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ కన్ఫామ్ గా ఫస్ట్ సండే ఇక్కడ చేస్తారు. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకున్నాక? లైక్ చాలా ఆనందంగా ఉంటుంది. లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ కంపల్సరీ రిచువల్. సో మేము చేస్తూనే ఉంటాం ఇది. సో ఎంతో ఆనందంగా, లైక్ మా జేజీకి చాలా ఇష్టం ఇది చేయడము. ఎవ్రీ సండే ఫస్ట్ సండే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడున్న యూత్ అందరూ కూడా భగవంతుడి మీద ధ్యానం ఎక్కువగా పెరుగుతోంది కదా. సో అమ్మవారిని పూజించడంలో మీకు ఎలా అనిపిస్తుంది? అవును, లైక్ ఇప్పుడు సనాతన ధర్మ అనుకుంటా, లైక్ అన్ని కాన్సెప్ట్స్ పెరుగుతున్నాయి ఆఫ్టర్ ది సోషల్ మీడియా అన్ని. సో అందరూ దాని సైడ్ చూపెడుతున్నారు. సో అది నాకు ముందటి నుంచి లైక్ ఇంట్రెస్ట్ ఉండే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, లైక్ అందరికీ తెలుస్తుంది, అర్థమవుతుంది అన్నట్టుగా. బాగుంటుంది. ఒకసారి అలాంటి ఇద్దరు కూడా జై జగదాంబిక. జై జగదాంబిక. జై జగదాంబిక. మన తెలంగాణ సంస్కృతికి పట్టిన పేరు మన తెలంగాణ బోనాలు కాబట్టి ఆషాఢ మాసం వచ్చినంటే చాలు ప్రతి ఒక్క ఆడపిల్లలు బోనాలు సమర్పించడానికి చాలా అందంగా ముస్తాబై ఉంటారు. అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే అమ్మవారి బోనాన్ని చాలా ప్రత్యేకంగా అలంకరిస్తూ ఉంటారు. మరి మనం వెనక చూసుకున్నట్లయితే అమ్మవారి బోనం చాలా ప్రత్యేకంగా అలంకరించి అందులో ఉన్న నైవేద్యం అనుకోవచ్చు ప్రతి ఒక్కటి చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఈ బోనాల ఎక్కువ ప్రత్యేకత ఏంటి అని అంటే శివశక్తులు అమ్మవారికి సమర్పించే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి ఇది ప్రస్తుతం మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము ఐదేశాకోట సన్ సిటీ నుంచి వస్తుంటారు. అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం సమర్పిస్తూ ఉంటున్నారు గోల్కొండలో? అంటే మనకి తెలంగాణ బోనాలు ప్రారంభం అయ్యేది ఫస్ట్ మన గోల్కొండలో ఉన్న జగదాంబ అమ్మవారికే కాబట్టి అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం సమర్పిస్తున్నారు? నేను 7 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మవారికి బోనం ఎత్తుకుంటే ఇక్కడ నేను సారికి నేను ఇక్కడ చేసినప్పుడు ఎవరు లేకుండే. సంవత్సరం అమ్మ డెవలప్ చేసుకుంటుంది, అమ్మ పిలిపించుకుంటుంది భక్తులకు. నేను సంవత్సరము బోనాలు, అమ్మవారి కళ్యాణము, పటము, ఘటాలు, మా భక్తులు, మా శిష్యులు, గణాదులు వస్తారు. అమ్మవారి బోనం సమర్పించడం వల్ల మనకి ఎలాంటి ప్రజలకు అనుకోవచ్చు, ఇలాంటి మంచి జరుగుతుందంటారు? అమ్మవారికి బోనం సమర్పించాం. భోజనం అంటే అన్నము. మనకు అమ్మ ఇస్తుంది అన్నము, మనం అమ్మకు బుక్కడు అన్నం పెడుతున్నాం, పరమన్నం, పులుచు. అమ్మ మనకు ఆరోగ్యం ఇస్తుంది. అన్నం తిండినే కదా మనం ఆరోగ్యం ఉంటాం. అన్ని విధాలుగా సుఖ సంతోషాలు ఇస్తుందమ్మ. బోనాల ప్రారంభం అనేది మనకు ముందుగా గోల్కొండలో జగదాంబిక అమ్మవారి గురించి ప్రత్యేకత అనుకోవచ్చు. అమ్మవారికే మనం ఎందుకు మొదటిగా బోనం సమర్పించాలంటారు? ఇక్కడ ప్రత్యేకత అమ్మ నవాబు కాలం నాడు గొల్లకొండ, ఇది గొల్లకొండ, గొల్లవారికి గొల్లు మేపుతుండే ఇక్కడ నవాబు కాలంలో. ఆ నవాబు కాలంలో గొల్లకొండ గొల్లు మేప గొల్లైనకు అమ్మవారు నవాబుకు కళలు వచ్చి కష్టాలు బాధలతో నుండి ఇట్లా భోజనం చెయ్యాలంటే ఒడ్లు పంచి అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు
పసుపు కుంకుమ. అంటు రోగాలు ఉండే ఆ రోగాలు పోవాలంటే ఈగలు దోమలు వస్తాయి ఆషాఢ మాసంలో. ఆ దోమలకు ఈగలకు అంటువ్యాధులు వస్తుండే. ఆ అంటువ్యాధులు రాకుండా ఆ పరమన్నం తిని ఆ రోగాలు పారిపోతుండే. అమ్మవారికి నైవేద్యం అంటూ ప్రత్యేకంగా ఏ విధంగా చేస్తారండి అసలు? పలుచు పులుచు, పెరుగన్నము, పరమన్నము, బెల్లమన్నము, పోలేలు, బూరెలు మనం ఏ విధంగా వండుకుంటామో యాటలు, కోళ్ళు సమర్పణ చేసుకుంటాం. ప్రత్యేకంగా గోల్కొండలు ఇదే మొదటి రోజు కాబట్టి ఎప్పటి నుంచి ప్రారంభిస్తూ ఉంటారు? ఎప్పటి వరకు భక్తులు రాకంటే ఎక్కువగా ఉంటుంది? ఆషాఢ మాసము తొలి అమాస బేస్తారం ఒకటి వస్తుంది, ఆదివారం ఒకటి వస్తుంది. అప్పటి నుంచి తొలి బోనం. ఆదివారం వచ్చినా ఫస్ట్ వారం అంటారు, బేస్తారం వచ్చినా ఫస్ట్ వారం అంటారు. ఇది రెండో వారం. బేస్తారం ఒకటి పూజ అయింది, ఇది రెండో ఆదివారము. లాస్ట్ ఆషాఢ అమాస లాస్ట్ అయితే అప్పుడు కథ శ్రావణంలో వస్తుంటుంది. పుట్టల్లోన పుట్టిన తల్లి చెట్టు కింద కలువైన దేవి పుట్టింటికి నువ్వే రాగా పట్టం కట్టెదమే నీకు బోనం ఎత్తెదమే పట్టం కట్టెదమే నీకు బోనం ఎత్తెదమే అదరే పసుపు కుంకలు నీకే పట్టు చీర రేఖలు నీకే బెల్లము శాఖలు పోసి మొక్కులు మొక్కేమే నువ్వే దిక్కని అంటామే మొక్కులు మొక్కేమే నువ్వే దిక్కని అంటామే. అన్న నమస్తే అన్న, బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ, శివశక్తులకు, గణాదులకు అందరికీ కూడా శనార్థి అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు మరి బోనాల పండుగ అంటేనే మొదటగా మనకి గోల్కొండలో అమ్మవారు జగదాంబిక అమ్మవారి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి అయితే అమ్మవారికి సంబంధించి ఏదైనా కొన్ని విషయాలు, అమ్మవారి బోనం చూసుకున్నట్టే చాలా చక్కగా మీరు అలంకరించారు. అమ్మవారు వచ్చి దిగి ఇక్కడ ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. అయితే అమ్మవారి గురించి ఏదైనా కొన్ని ప్రత్యేకమైన విషయాలు, బోనాల పండుగ గురించి, ఇంకా మన పండుగలు మొత్తం ఇప్పటి నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారికి సంబంధించి ఏదైనా కొన్ని విషయాలు తెలియచేయండి. ఆషాఢ మాసం రాగానే తొలి చినుకులతోని, తొలి వర్షానితోని మనకు యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ అనేది గుర్తొస్తుందండి. ఎందుకంటే తెలంగాణ అంటేనే బోనాల పండుగ కాబట్టి బోనాల పండుగకు మనం అంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరించుకొని మన గ్రామ దేవతలందరినీ కూడా ఒక మన ఇంటి ఆడబిడ్డలాగా భావించి ఆషాఢ మాసంలో వాళ్ళని ఇంటికి పిలుచుకొని వాళ్ళకు పూలు, పండ్లు, చీర, సార, వడిబియ్యంతో సహా గాజులు అన్నీ కూడా మనం ఎట్లయితే మన ఇంటి ఆడబిళ్ళకి ఇస్తామో అదే విధంగా మనం అమ్మవారికి కూడా సమర్పించి అమ్మవారిని మనం కొలుచుకుంటామండి. అయితే బోనము అనే పదానికి అర్థము భోజనం అండి. అమ్మవారికి మనం సంవత్సరానికి ఒక్కసారి మన బోనాల పండుగగా సంబరంగా జరుపుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తున్నామంటే అమ్మవారికి ఒక భోజనాన్ని సమర్పిస్తున్నాం, నైవేద్యాన్ని సమర్పిస్తున్నాం అని అర్థం. అయితే మనకు వెనకటి నుంచి కూడా కుండలో బోనం చేయడం అనేది ఆనవాయితీ ఉన్నదండి. కుండలోనే వండి అదే కుండని పూదిచ్చి బోనం చేయడం అనే ఆనవాయితీ ఉంది. కాలక్రమేణా మన యొక్క ఆచారాలు, మన యొక్క వీలు అనుకూలత పట్టుకొని మనం బిందెలలో కూడా బోనాలు చేస్తున్నాము. అయితే ఆ బిందెలలో కూడా మనం స్టీల్ వాడకుండా ఇత్తడి, రాగి లాంటివి వాడుకొని బోనాలు చేసుకుంటామండి. మేము ప్రత్యేకంగా అమ్మవారిని, ఈ అమ్మవారి సౌందర్య ఎల్లమ్మ అండి, మా గురువు సోలాపూర్ శ్యామ్ నాయక్ గారు కాబట్టి అక్కడ మహారాష్ట్ర పద్ధతిలో మేము సౌందర్య ఎల్లమ్మని ఇలా రెడీ చేసుకున్నాం. ఇక్కడ కాలువై మహంకాళి అమ్మవారు అండి, మహంకాళి అమ్మవారిని కూడా మేము రెడీ చేసుకొని వైభవంగా ఈ గోల్కొండ కిలకి, ఎందుకంటే మొదలయ్యేది తొలి బోనము మరి చివరి బోనం కూడా గోల్కొండ కిలకి మనం సమర్పించుకుంటాం కాబట్టి ఆనందంగా. కాబట్టి మేము ఇక్కడ మొదలు అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారికి అంగరంగ వైభవంగా పంచరంగుల పట్టం ఒగ్గు పూజలతో వేయించి పూజ సమర్పించుకొని తదుపరి మనము మొత్తం సికింద్రాబాద్ కానీ, బలకంపేట కానీ, మా ఇంటి దగ్గర కానీ అన్ని వైపులా మేము పూజలు చేసుకుంటామండి. అన్న ఇప్పుడు మీరు చేసే పద్ధతి ఏంటి? అమ్మవారికి బోనం అంటే ఒక్కొక్క రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు, అమ్మవారికి బోనం సమర్పించడం అంతా జరుగుతుంది కాబట్టి మీరు చేసే పద్ధతి? మేము చేసే పద్ధతి యావత్ తెలంగాణలో అందరూ పాటించే పద్ధతి కూడా అదే అండి. అమ్మవారికి బోనాన్ని పూజించి పచ్చన్నము, పరమన్నము, పచ్చగూర, బెల్లం పోలెలు, పెరుగు, బెల్లము ఇట్లాంటివన్నీ 5 రకాల వస్తువులు, 5 రకాల వంటకాలు మనం అమ్మవారికి నైవేద్యంగా పవిత్రంగా మాట్లాడకుండా బోనంలో పెట్టి అమ్మవారికి ఆ బోనాన్ని వేపాకులతో అలంకరించి దానిపైన గండదీపాన్ని పెట్టి అమ్మవారికి మనం సమర్పించుకుంటూ ఉంటాం. మేము కూడా అదే విధానంగా మా గురువుగారు ఎలా నేర్పించారో అదే పద్ధతిని మేము పాటించుకుంటూ నా శిష్యులకు కూడా నేను అదే పద్ధతిని నేర్పిస్తున్నానమ్మా. అమ్మవారి నైవేద్యం ప్రత్యేకంగా మనం చెప్పాలి అంటే అమ్మవారికి పాలతో, బెల్లంతో, కొత్త కుండలో ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి అమ్మవారికి ఇదే నైవేద్యంగా ఎందుకు పెట్టాలంటారు? అందరూ ఇప్పుడు చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ అంటే గొప్ప, పేద అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా మళ్ళీ మన కొత్త పంట ఏదైతే వస్తుందో బియ్యము, బెల్లము ఇవన్నీ కూడా అమ్మవారికి కొత్తగా సమర్పించుతాం కాబట్టి మనము అందరికీ అనుకూలంగా ఉండేటట్టు, అందరికీ వీలుగా ఉండేటట్టు మనం బెల్లాన్ని, పరమాన్నాన్ని, అన్నాన్ని, మనము పచ్చగూరని, ఈ వర్షాకాలంలో పచ్చగూర అనేది కూడా బాగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి పచ్చగూరని ఇవన్నీ కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం.
ఇప్పుడు బోనం మనం చేసేటప్పుడు మీరు ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉంటారు? ఆ అమ్మవారికి బోనం ఎక్కించేటప్పుడు మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలంటారు? మేము శివశక్తులం కాబట్టి మేము అమ్మవార్లా అలంకరించుకున్నాం. మమ్మల్ని మేము అమ్మవార్లా భావిస్తాము. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. అమ్మవారు మాకు శక్తిని ఇస్తుందని మేము భావిస్తాము. అమ్మవారి శక్తి రూపంలో మా లోపల ఉన్నదని భావనతోని మేము అమ్మవారిని బోనము ఒక్క పొద్దుతో తయారు చేసుకొని ఇంటి దగ్గర నుంచి ఒక్క పొద్దుతో వచ్చి వండుకొని వచ్చి ఒక్క పొద్దుతో బోనాన్ని తయారు చేసుకొని అమ్మవారికి మేము ఆడుతూ పాడుతూ అంగరంగ వైభవంగా సంతోషంగా ఆడుతూ పాడుతూ అమ్మవారి యొక్క రూపంలో మేము పైకి వెళ్తామండి. అందుకే అలసట బరువు అనేది మాకు ఎక్కడ కూడా ఏర్పడదు. సంతోషంగా మేము అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు అమ్మవారి బోనాలంటే శివశక్తులు, పోతరాజులు, ఇంకా మనకి సాంప్రదాయంగా ఉన్న డప్పులు, ఇవే అమ్మవారికి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి శివశక్తుల పాత్ర ఈ బోనాలు ఎంతవరకు ఉంటుందంటారండి? శివశక్తుల పాత్ర బోనంలో చాలా మేరకు ఉంటుందండి. ఎందుకంటే మహిళలు బోనాలు ఎత్తుకుంటారు. మహిళామణి మనకు మన ఇంటి ఆడపిల్ల బోనం ఎత్తుకుంటే ఎంతైతే శ్రేష్టంగా ఎంతైతే సంతోషంగా మనం అనుకుంటామో అదేవిధంగా శివశక్తులు కూడా అమ్మవారికి ప్రీతికరమైన మనుషులు. ఎందుకంటే మేము అమ్మవారిని ఒంటిపైకి ఆవహించుకుంటాం కాబట్టి అమ్మవారి యొక్క శక్తిని మేము మా ఒంటిపైన భావించుకొని ఆవహించుకుంటాం కాబట్టి మా ప్రాధాన్యత అనేది బోనాల పండుగలో చాలా ఉందండి. ఇప్పుడు యావత్ మీరు ప్రజలు చూసుకున్నట్టయితే అందరూ కూడా శివశక్తుల యొక్క బోనాలను ప్రత్యేకంగా గోల్కొండలో కానీ సికింద్రాబాద్లో కానీ చూడడానికని ఎంతోమంది ప్రజలు వస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ ఫెస్టివల్ వైబ్రేషన్స్ అనేది శివశక్తుల పైనే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మేము తప్పకుండా ఆ బోనాల్లో ప్రధాన పాత్ర శివశక్తులది కూడా మాది ఉంటుంది. చివరిగా గోల్కొండలో అమ్మవారు జగదాంబిక అమ్మవారికి మహిమ అనుకోవచ్చు. అమ్మవారి గురించి అంటే మీరు ఇన్ని సంవత్సరాలు అమ్మవారికి బోనం ఇస్తూ ఉన్నారు కాబట్టి అమ్మవారి మహిమ ఏదైనా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు. మన ఇచ్ఛ జ్ఞానం, మనకున్న జ్ఞానము, మనకున్న ఇచ్ఛ, మనకున్న క్రియ, మనం చేసే క్రియాశక్తి, మనకున్న ఇచ్ఛాశక్తి, మనకున్న జ్ఞానశక్తి అమ్మవారి స్వరూపమే. కాబట్టి గోల్కొండ జగదాంబిక అమ్మవారు. జగదాంబిక అంటే జగత్తుకే అమ్మవారు, జగత్తుకే అంబిక. కాబట్టి మొట్టమొదలు ఇక్కడనే బోనం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అదే మేము కూడా పాటించుకుంటూ వస్తున్నాం. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. మనం ఏది కూడా కోరికలనే కాదండి, కోరికలు ప్రతి ఒక్కరు కోరుతారు. ఎందుకంటే మనం బ్రతకాలంటే ఏదో ఒక కోరిక ఉంటేనే మనం ముందుకు సాగుతుంటాం. కాబట్టి కోరికలనే కాదు, అమ్మవారి యొక్క శక్తిని మనం భావించి అమ్మవారు ఉన్నది ఇక్కడ, అమ్మవారి యొక్క శక్తి ఉన్నదని భావించి మనం ఇక్కడికి వస్తే అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకు దర్శనం ఇస్తుంది. ఏదో ఒక రూపంలో అమ్మవారి కటాక్షం మన పైన ఉంటుంది. చివరిగా అమ్మవారి గురించి అంటే తెలంగాణ ప్రజలనే కాదు అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు? అమ్మవారి యొక్క అనుగ్రహము, జగన్మాత యొక్క కటాక్షము అందరూ కూడా యావత్ రాష్ట్రము, యావత్ దేశము అందరిపైన కూడా ఉండాలి అనేసి నేను కూడా కోరుకుంటున్నాను. మా యొక్క గురువు అనుగ్రహము అందరికీ కూడా ఉండాలి. అమ్మవారి యొక్క అనుగ్రహము, జగన్మాత యొక్క అనుగ్రహము యావత్ ప్రజలందరికీ కూడా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్. చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరి బోనాల సందర్భంగా ఈరోజు మనం గోల్కొండలో జగదాంబిక అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాం కాబట్టి మనం చూస్తూనే ఉన్నాము. కింద మనకి గోల్కొండ అంటే స్టార్టింగ్లో అమ్మవారికి సంబంధించి బోనాలు నైవేద్యం అంతా తయారు చేస్తూ ఉంటారు. ఆ బోనం పట్టుకొని ముందు నాగదేవత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతకి అలా బోనం తల మీద పెట్టుకొని ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదండి అమ్మవారు 350 మెట్లు పైన ఆలయం అనేది ఉంటుంది జగదాంబిక అమ్మవారికి సంబంధించి. ఇలా మెట్లు ఎక్కుకుంటూ 350 మెట్లు ఎక్కుకుంటూ అమ్మవారి నామ స్మరణిస్తూ అమ్మవారి కోరికలు తీరుస్తూ చాలామంది భక్తులు చాలా దూరం నుంచే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 360 మెట్లు ఎక్కిన తర్వాతకి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. అలా ఎక్కుకుంటూ అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తూ ఉంటారు. చాలామంది భక్తులు అయితే వయసుతో సంబంధం లేకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి అదేవిధంగా అమ్మవారికి చేసిన బోనం కూడా చాలా నిష్టగా ఈ 350 మెట్లు ఎక్కుకుంటూ పైకి ఎక్కుతూ అమ్మవారి దర్శనానికి చేసుకున్న తర్వాతకి బోనం అనేది సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు బోనం సమర్పిస్తూ ఉంటే కొంతమంది భక్తులు అయితే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతూ ఉంటుంది. మరి అమ్మవారి మహిమ మనకి తెలిసిందే కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని మనం ఆడపడుచుగా భావించి మన ఇంట్లో చేసిన నైవేద్యం అనుకోవచ్చు, అమ్మవారికి సంబంధించిన చీరలు అవన్నీ అమ్మవారికి సమర్పించడానికి వస్తూ ఉంటాం. కాబట్టి అయితే అమ్మవారి మన ఇంటి ఆడపిల్లగా తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉంటారు. అందుకే ఈ ఆషాఢ మాసానికి సంబంధించి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. అలానే కొంతమంది భక్తులు ఈ 350కి సంబంధించి అలా మెట్లకి కుంకుమ పెట్టుకుంటూ పసుపు బొట్టు కుంకుమ పెట్టుకుంటూ మెట్లెక్కి అమ్మవారి దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం, మనకు అనిపిస్తుంది. మీరు 350 ఉన్న ఈ మెట్లు ఇంత అలసట లేకుండా అమ్మవారికి బొట్లు పెట్టించుకుంటే వెళ్ళిపోతా, ఆమె పెట్టియకపోతే ఎక్కడ దాకా పెట్టాలో అక్కడ వరకు పెట్టిపోతా. అంటే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు ఈ విధంగానే? ఆపరేషన్ అయిన కానించి 3 ఏళ్ళ నుంచి పెడుతున్నా. ఉట్టిగా చేసుకొని పోతాం, మా అక్కలు వస్తే చేసుకుంటాం, ఇక లేతే ఉట్టిగా పోవడమే.
అమ్మవారు మరి ఏం కోరిక కోరుకున్నారు ఇంత మీకు? నా ఆపరేషన్ సక్సెస్ అయితే వచ్చి ఇట్లా బొట్లు పెడతాను మొక్కిన అవునా, అంతే. థ్యాంక్ యూ అండి. అయితే మనం చూస్తున్నా ఉన్న అమ్మవారికి సంబంధించి ఈ 350 మెట్లకి బొట్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదైనా కోరిక ఉంటే జరగడానికి జరిగిన తర్వాత కూడా మొక్కు అనేది తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ భక్తులు. సో అదే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం. అయితే గోల్కొండ బోనాల సందర్భంగా ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మొదటి రోజు కాబట్టి అమ్మవారి దర్శనానికి చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. మరి లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మంచి ఫెసిలిటీస్తో చెయ్యాలి, అది మన ధర్మం కాబట్టి ప్రస్తుతం అంతా ఉన్నారు ఈ గోల్కొండ బోనాలకి సంబంధించి కమిటీ సభ్యులు వ్యాసకుమార్ గారు. మరి వాళ్ళతో మాట్లాడి అసలు ఇక్కడ కార్యక్రమాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, అసలు ముగింపు ఎప్పుడు, ఈ విషయాలు మొత్తం అడుగుదాం. అమ్మవారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి కూడా వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. యావత్ తెలంగాణ ప్రజలకు గోల్కొండ బోనాల శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ అంగరంగ వైభవంగా నడుస్తున్నాయి. ఈరోజు రెండో రోజు పూజ. ఇప్పుడు మనకి గోల్కొండలో 2 రోజులు జరుగుతాయి. మొదటి రోజు అమ్మవారితో ప్రారంభమవుతుంది. ఈ ఆదివారం ఫస్ట్ బోనాలు అమ్మవారికే కాబట్టి మళ్ళీ చివరి రోజు కూడా జరుగుతూ ఉంటుంది. అంటే భక్తులు అనే వాళ్ళు ఎంతమంది రావచ్చు అంటారు? ఇప్పుడే ఎక్కువ మంది వస్తారా? లాస్ట్ రోజు కూడా ఫస్ట్ ఎలా వచ్చారో లాస్ట్ వరకు కూడా అలానే వస్తారా? దగ్గర ఈ 9 పూజలు అవుతాయి. ఇక్కడ 9 పూజలలో ఈ రెండో పూజకి 2 లక్షల ఎక్స్పెక్టేషన్ నడుస్తుంది. ఇప్పుడు 2 lakhs వరకు వస్తారు. ఈ మూడో పూజలు అయితే ప్రతి హైదరాబాదు జంట నగరాల నుంచి ఘటాల ఊరేగింపు వస్తుంది, తొట్టెల ఊరేగింపు వస్తాయి, ఇంకా పలారం బండ్లు వస్తాయి. ఆ రోజైతే 5 లక్షల వరకు ఎక్స్పెక్టేషన్ నడుస్తుంది. పుట్టలోన పుట్టిన తల్లి చెట్టు కింద కొలువైన దేవి పుట్టింటికి నువ్వే రాగా పట్టం కట్టెదమే నీకే బోనం ఎత్తెదమే పసుపు కుంకలు నీకే పట్టు చీర రైకలు నీకే బెల్లము శాఖలు పోసి మొక్కులు మొక్కేమే నువ్వే దిక్కని అంటామే అమ్మా నీకే నైవేద్యం మా జన్మ నీకే ఆరాధ్యం ఇక వెలిగించక దీపంతో. గోల్కొండ బోనాలు అంటే బోనాల సందర్భంగా ఆలయానికి సంబంధించిన చైర్మన్ చంద్రశేఖరరావు గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, అసలు ముగింపు ఎప్పుడు, ఎంతమంది భక్తులు రావచ్చు, వాళ్ళ మాటలను తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే అమ్మ. ఎన్టీవీ మరి భక్తి టీవీకి ద్వారా తెలంగాణ భక్తులకు గోల్కొండకు విచ్చేస్తున్న జగదమ్మ మాంక టెంపుల్ విచ్చేస్తున్న భక్తులకు మరి శుభాకాంక్షలు, మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రెండో పూజ. మొన్న ఫస్ట్ పూజ జూలై 16కి అంగరంగ వైభవంగా ఘనంగా మరి కనివిని ఎరిగిన రీతిలో అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది మొదటి పూజ. అదేవిధంగా ఈరోజు రెండో పూజ. మరి ఇలా 9 పూజలు కూడా జరుపుకుంటూ మరి ఒక 9వ పూజ ఆగస్టు 13న చివరి పూజ ఉంటుంది, బోనం ఉంటుంది. మరి ఈ యొక్క 9 పూజలలో 25 నుంచి సుమారు 30 లక్షల దాకా భక్తులు పాల్గొంటారు. మరి ఏటా భక్తులు సంఖ్య పెరుగుతున్నది. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నది. మరి ఆ యొక్క భక్తుల సంఖ్య పెరగడం తగ్గట్టుగా మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయపరుచుకుంటూ ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఏర్పాట్లకు మరి ఈ యొక్క దేవాలయానికి ఒక రంగులు కానీ ఏవైతే కార్యక్రమంలో మరి స్వయంగా ఈవో మేడం వసంత మేడం గారు దగ్గరుండి చూసుకోవడం జరుగుతున్నది. మరి ఎండోమెంట్ శాఖ కూడా మాకు పూర్తి సహాయ సహకారం అందిస్తూ మరి వివిధ శాఖల్లో కీలక పాత్ర వహిస్తున్న మరి పోలీస్ యంత్రాంగం కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, అదే ట్రాఫిక్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, మరి ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ కానీ, మరి ఆర్ఎన్బి కానీ, చాలా శాఖలు కనీసం 15-16 శాఖలు డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేస్తేనే ఈ యొక్క భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన ఈ యొక్క దర్శన భాగ్యం అమ్మవారు కలుగుతుంది కాక అమ్మవారి ఆశీస్సులు భక్తుల మీద లెవెల్ ఉంటుంది. మరి భక్తులు ఏదో కోరుకుంటున్నారో కోరికలు నెరవేరిన తర్వాత బోనాలు మరి అదేవిధంగా తొట్టెలు తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ తగిన ఏర్పాట్లు మా ఆలయ ట్రస్ట్ తరఫున, మా మెంబర్ల తరఫున, నేను ట్రస్ట్ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ మరి ఈ యొక్క కార్యక్రమాలు కూడా చూసుకుంటూ మరి ఈ యొక్క నెల రోజుల పాటు ఏదవుతుందో అమ్మ ఒక దాంట్లో మేము మమేకమై ఆమె ఒక భక్తిలో మునిగిపోయి మరి ఈ యొక్క కార్యక్రమం చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మ.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలానే ఆలయానికి సంబంధించిన ఈవో వసంత గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడడం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. భక్తులందరికీ మీకు కూడా శుభాకాంక్షలు అండి. మన గోల్కొండ బోనాలు అంటేనే ఇంకా అమ్మవారికి మొదటిసారి ఇక్కడే చేస్తారు కాబట్టి నలుమూల నుంచి ఎక్కడి నుంచో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి అసలు ఈ కార్యక్రమాలన్నీ ఇంకా జాగ్రత్త మనం చూసుకోవాలి. ఇంతమంది భక్తులు వస్తుంటారు, ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా అంటారు? మాకు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు బోనాలు పండుగలు స్టార్ట్ కాకముందే ఎట్లా మూవ్ అవ్వాలి, లాస్ట్ ఇయర్ ఎట్లా చేసాము, ఇంకా ఈసారి క్రౌడ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ చేశారు. మాకు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మాకు ఎండోమెంట్స్ మంత్రి గారు సురేఖ మేడం కానీ, మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కానీ, మా కమిషనర్ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ అంటే మనకు వాటర్ ఫెసిలిటీస్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉండాలి, వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడము, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఎంత పబ్లిక్ ఎంతమంది వచ్చినా కూడా మనము అన్ని వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి అనేది మేము పెట్టుకున్నామండి. ప్రారంభం అమ్మవారితోనే స్టార్ట్ అయింది, ముగింపు కూడా అమ్మవారి బోనంతోనే. ఇక్కడే గోల్కొండలోనే ప్రారంభము, గోల్కొండలోనే ముగింపు ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పురాతన దేవాలయం అండి. దాదాపు ఒక 800 సంవత్సరాల క్రితము ఒక గొల్లవానికి అమ్మవారు దర్శనం ఇచ్చింది. ఆ తర్వాత ఇంకా మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు నైవేద్యాలు అవి చేసుకుంటూ వెళ్ళి తర్వాత అప్పట్లో మట్టితో కట్టారు కొండ. తర్వాత తానిషా కాలంలో అక్కన్న మాతలను రాతితో కొండ కట్టారు. అప్పట్లో నైవేద్యము వాళ్ళు భోజనం అనేది అక్కడ సమర్పించడం, అది క్రమేణా బోనం కిందికి రూపాంతరం చెందింది. ఇప్పుడు బోనాలు అనేది ఘనంగా జరుగుతుంటాయి. ఇక్కడే మొట్టమొదటి టెంపుల్ గ్రామదేవత. అంటే గ్రామదేవత అమ్మవారిని మనం చల్లగా చూస్తే అమ్మవారు మనని చల్లగా చూస్తుంది. ఇది సమ్మర్ అయిపోయి రెయిన్స్ వచ్చే వర్షాకాలంలో కూడా ఎన్నో వ్యాధులు రావచ్చు, లేదా సకాలంలో వర్షాలు కురవాలని ఇట్లా అమ్మవారి కృప, అమ్మవారిని మనం చల్లగా చూస్తే ఆమె మనకి సకాలంలో వర్షాలు కురిపించి మనకు తగిన ఫుడ్ కానీ ఆశీస్సులు అందరి మీద ఉంటాయి. అమ్మ చల్లగా చూస్తుంది అనేది అందరి నమ్మకం ఇది. సో అట్లా ఆ భక్తితోటి అందరు వస్తున్నారు. వచ్చేవాళ్ళు ఇక్కడ కొంతమంది భక్తులు ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మెట్లకు పసుపు కుంకుమ 350 మెట్లు ఉన్నాయి. అన్ని మెట్లకి పసుపు కుంకుమ పెట్టి అట్లా మొక్కు చెల్లించుకునే వాళ్ళు ఉంటారు. కొందరు బోనంతో మొక్కు చెల్లించుకునే వాళ్ళు ఉంటారు. రకరకాల కొందరు వడిబియ్యంతో మొక్కులు చెల్లించుకుంటారు. మా గుడి ప్రత్యేకత ఏంటంటే 360 మెట్లు ఎక్కి రావడం, మరి దాదాపు లోపల ఒక 1 కిలోమీటర్లే నడవడం. అంత అవస్థలు పడి ఇంత పైకి వచ్చేదే మాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. మహిమ ఉంటే అంత కష్టపడి వస్తుంటారు చాలానంటే. ఎందుకంటే ఇక్కడ రకరకాల జీవులు, ఇప్పుడు మేము నిన్న దిగుతుంటే తేళ్ళు కూడా కనిపించినాయి మాకు. అట్లా అవి ఉంటాయి, తేళ్ళు పాములు అన్నీ. ఎందుకంటే మొత్తం కొండ ప్రాంతం కదా. కానీ ఏ భక్తుడికి ఈరోజు వరకు ఎట్లాంటి ఇబ్బంది కలగలేదు. అంతా హ్యాపీగా వస్తారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇబ్బంది అసలు ఏది ఉండదు ఇక్కడ. అంత అమ్మాయి జాగ్రత్తగా నడిపిస్తుంది, దర్శనం అనేది ఇస్తుంది. ఆమె పిలుచుకుంటేనే మనం రాగలుగుతాం. మనం వస్తున్నామని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆమెనే పిలుచుకుంటుంది. మేము ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామంటే కూడా ఆమె దయ వల్లనే చేస్తున్నాం. మాకు ఇది ఆమె మాకు ఇచ్చిన ఆపర్చునిటీ. ఇక్కడ ప్రతి ఒక్కరు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్కియాలజీ కానీ ప్రతి ఒక్కళ్ళు మేము ఏదో ఉద్యోగం చేస్తున్నామని కాదు, మేము భక్తితో చేస్తున్నాం ఇక్కడ సర్వీస్. మా అందరి సర్వీసు ఉట్టి సర్వీస్లోకే కాదు, మేము కూడా ఒక డివోషనల్గా సర్వీస్గానే ఫీల్ అవుతాం. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వర్క్ చేసే వాళ్ళు కానీ వాలంటీర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు అట్లాగే ఫీల్ అయ్యి చేస్తుంటారండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు 350 మెట్లు ఎక్కిన తర్వాతకి ఆ గోల్కొండ కిల్లా మీద అమ్మవారు వెలిసారు కదా, జగదాంబిక అమ్మవారు. ఆ అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. చాలామంది భక్తులు చాలా గంటల తరబడి క్యూ లైన్లో నించొని అమ్మవారి దర్శనానికి అయితే వేచి ఉన్నారు. అయితే అమ్మవారికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎన్ని రోజులు జరుగుతాయి, ఈ విషయాలు మొత్తం ప్రస్తుతం మా ప్రతినిధి స్వాతి మైత్రి గారు ఉన్నారు, వారు అందిస్తారు మీకు. ఇక ఆషాఢ మాసం అంటేనే మనందరికీ కూడా అమ్మరాన్నంటే సంబరాలు, మరి బోనాల పండగతోనే మొదలైతాయని చెప్పుకోవాలి. మరి అమ్మవారికి మొదటి బోనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే గత
600 సంవత్సరాలుగా కూడా చరిత్ర కలిగిన గోల్కొండ కోటలో మొదటి బోనం. ఇక్కడ అమ్మవారు ఎంతో శాంతమూర్తిగా జగదాంబిక అమ్మవారు వెళ్ళడం జరిగింది. మరి అమ్మవారికే ఇక్కడ ఆడపడుచులందరూ కూడా మొదటి బోనాన్ని ఇవ్వడం జరుగుతుంది. బోనం అంటే భోజనం అని అర్థం. మరి దాదాపుగా 1000 ఏళ్ల కిందట మరి భాగ్యనగరం అంతా కూడా ఎన్నో రోగాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ రోగాల నుంచి బయటపడడానికి మరి భాగ్యనగర వాసులు అప్పుడున్న నిజాం కాలంలో ఉన్న రాజులు కావచ్చు, అక్కన్న మాదన్న, ఈ కోటలో మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్న తదితరులందరూ కూడా మరి మహిళలందరితో కలిసి ఇక్కడ వెలిసిన జగదాంబిక అమ్మవారికి కూడా మరి అమ్మవారికి బోనం సమర్పిస్తాము, మా అందరికీ కూడా సకల శుభాలు కలగజేయి తల్లి అని చెప్పి మరి కోరుకోవడం జరిగింది. మరి అమ్మవారి కరుణనే కావచ్చు, అమ్మవారి దయ మనందరిపై ఉందనే కావచ్చు. అప్పటి నుండి కూడా ఆ ప్లేగు వ్యాధి కానీ కలరా వ్యాధి కానీ మటుమాయమైపోయిందనే చెప్పాలి. మరి ఇక్కడ ఆడపడుచులు చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా చక్కగా ముస్తాబై బోనాన్ని సమర్పించడానికి ఇక్కడ జగదాంబిక అమ్మవారి దగ్గరికి విచ్చేస్తూ ఉంటారు. చక్కగా బోనం ఎత్తుకొని మరి ఆ బోనాన్ని ఎలా సమర్పిస్తారు అంటే పచ్చి కుండలో పసుపు కుంకుమతో అలంకరించి అమ్మవారికి ఇష్టమైన వేపాకులు అలంకరించి లోపల అన్నము, బెల్లము, పాలు అలాగే నెయ్యితో తయారు చేసిన పరమాన్నాన్ని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే మా కడుపు చల్లగా ఉండాలి, మా మాంగళ్యాలు సరిగ్గా ఉండాలి, చల్లగా ఉండాలి అని చెప్పి అమ్మకి చక్కగా పెరుగన్నాన్ని కూడా నివేదించడం జరుగుతుంది. మళ్ళీ ఈ బోనాలు ఇక్కడ గోల్కొండలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ తర్వాత సికింద్రాబాద్ మహాకాళి, లాల్ దర్వాజా, తర్వాత ఎస్ఆర్ ఎల్లమ్మ భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం ఇక్కడ జగదాంబిక అమ్మవారు ఎంతో చక్కగా అందరినీ కూడా జగదాంబిక అమ్మవారు ఇక్కడ ఎంతో మరి అందరినీ కూడా కరుణించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి మరి ఎంతో చక్కగా అమ్మవారిని కూడా పూజించడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం గోల్కొండలో లక్షలాది మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది పరిస్థితి. జగదాంబిక అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై జగదాంబిక. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల కార్యక్రమం, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.